హలో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీరు హిందీలో కా మరియు కీ యొక్క ఉపయోగాన్ని తెలుగు మరియు ఇంగ్లీష్ ద్వారా చాలా సులభంగా నేర్చుకుంటారు. వీడియో చివరి వరకు చూడండి. హిందీ మాట్లాడడం మీకు చాలా ఈజీ అవుతుంది. రాజ్ కి బేటీ, రాజ్ రాజ్ కి, కా అన్న కీ అన్న ఒకటే అర్థం వస్తుంది. యొక్క, బేటీ అంటే కూతురు, రాజ్ కి బేటీ అంటే రాజు యొక్క కూతురు. కానీ మనం మాట్లాడేటప్పుడు రాజ్ కూతురు అని అంటాము, యొక్క వాడము. రాజ్ కి బేటీ, రాజ్ కూతురు, రాజ్ డాటర్. నేహా రాజ్ కి బేటీ హై, నేహా నేహా రాజ్ రాజ్ కి యొక్క బేటీ హై కూతురు. రాజు యొక్క కూతురు అన్నాం కాబట్టి కీ అని వాడాము, రాజ్ కి బేటీ. అదే రాజు యొక్క కొడుకు అని చెప్తే రాజ్ కా బేటా అంటే మేల్ గురించి మనం చెప్తుంటే కా యూస్ చేస్తాము, ఫీమేల్ గురించి చెప్తుంటే కీ యూస్ చేస్తాము. నేహా రాజ్ కి బేటీ హై, నేహా రాజ్ కూతురు, నేహా ఈజ్ రాజ్స్ డాటర్. ఫస్ట్ ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. చెప్పే వాళ్ళని బట్టి కాదండి, ఎవరి గురించి చెప్తున్నామో వాళ్ళ జెండర్ని బట్టి కా లేదా కీ అనేది యూస్ చేయాలి. అంటే చెప్పేవాళ్ళు మేల్ అయినా ఫీమేల్ అయినా ఏమీ తేడా ఉండదు. కానీ ఎవరి గురించి చెప్తున్నాము అన్నది ఇంపార్టెంట్ ఇక్కడ. మేరీ బెహన్ కి కితాబ్ అంటే నా అక్క గురించో చెల్లి గురించో చెప్తున్నాను కాబట్టి మేరీ అని యూస్ చేశాను. అదే నా అన్నయ్య గురించో తమ్ముడు గురించో చెప్పారంటే మేరా భాయి అని చెప్పేసి యూస్ చేస్తాను. కితాబ్ అనేది స్త్రీలింగం కిందకి వస్తుంది, అందుకని కి కితాబ్ అనేది యూస్ చేశాను. మేరీ బెహన్ కి కితాబ్, నా అక్క పుస్తకం లేదా నా చెల్లి పుస్తకం. మై సిస్టర్స్ బుక్. జూలియా కా ఘర్, జూలియా జూలియా ఘర్ అనేది పుంలింగం అంటే మేల్ జెండర్ కిందకి వస్తుంది కాబట్టి కా అనేది యూస్ చేశాను. జూలియా కా ఘర్, జూలియా ఇల్లు, జూలియాస్ హౌస్. యహ్ నేహా కా బేటా హై, యహ్ ఇతను నేహా నేహా కా బేటా, బేటా వచ్చింది కాబట్టి కా యూస్ చేశాము. బేటా కొడుకు. యహ్ నేహా కా బేటా హై, ఇతను నేహా కొడుకు. దిస్ ఈస్ నేహాస్ సన్. పీటర్ కి బేటీ భారత్ మే రహతీ హై, పీటర్ పీటర్ బేటీ కూతురు, బేటీ వచ్చింది కాబట్టి కి యూస్ చేశాము. భారత్ భారతదేశం, మే లో, రహతీ హై ఉంటుంది. పీటర్ కి బేటీ భారత్ మే రహతీ హై, పీటర్ కూతురు భారతదేశంలో ఉంటుంది. పీటర్స్ డాటర్ లివ్స్ ఇన్ ఇండియా. వహ్ లడ్కీ స్కూల్ సే ఘర్ జాతీ హై, వహ్ ఆ లడ్కీ అమ్మాయి, స్కూల్ సే స్కూల్ నుంచి, ఘర్ ఇండ్లు, జాతీ హై వెళ్తుంది. వహ్ లడ్కీ స్కూల్ సే ఘర్ జాతీ హై, అమ్మాయి స్కూల్ నుంచి ఇంటికి వెళ్తుంది. దట్ గర్ల్ గోస్ హోమ్ ఫ్రమ్ స్కూల్. వహ్ లడకా ఉస్కా బేటా హై, వహ్ ఆ లడకా అబ్బాయి, ఉస్కా అంటే అతని యొక్క అని చెప్పొచ్చు, లేకపోతే ఆమె యొక్క అని చెప్పొచ్చు. ఎవరు చెప్పినా కానీ వీళ్ళ గురించి కాకుండా అబ్బాయి గురించే కాబట్టి మనం చెప్పేది, అందుకని కా అనేది యూస్ చేసాము. బేటా హై కొడుకు. వహ్ లడకా ఉస్కా బేటా హై, ఆ అబ్బాయి ఆమె కొడుకు లేదా అతని కొడుకు. దట్ బాయ్ ఈస్ హిస్ సన్ ఆర్ హర్ సన్. నేహా తేరీ బెహన్ హై, నేహా నేహా తేరీ నీ లేదా నీ యొక్క, బెహన్ హై అక్క లేదా చెల్లి. నేహా తేరీ బెహన్ హై, నేహా నీ అక్క లేదా నీ చెల్లి. నేహా ఈజ్ యువర్ సిస్టర్. తేరీ బేటీ అమెరికా మే రహతీ హై, తేరీ నీ లేదా నీ యొక్క, బేటీ కూతురు, అమెరికా అమెరికా, మే లో, రహతీ హై ఉంటుంది. తేరీ బేటీ అమెరికా మే రహతీ హై, నీ కూతురు అమెరికాలో ఉంటుంది. యువర్ డాటర్ లివ్స్ ఇన్ అమెరికా. నహీ మే అమెరికా మే నహీ రహతీ హూ, నహీ లేదు, మే నేను, అమెరికా మే అమెరికాలో, నహీ రహతీ హూ ఉండను. నహీ మే అమెరికా మే నహీ రహతీ హూ లేదు, నేను అమెరికాలో ఉండను. నో ఐ డోంట్ లివ్ ఇన్ అమెరికా. రాజ్ జూలియా కి బెహన్ కా బేటా హై,
రాజ్ రాజ్ జూలియా కి బెహన్ జూలియా యొక్క అక్క కా బేటా హై అంటే జూలియా అక్క యొక్క కొడుకు రాజ్ అని చెప్పేసి చెప్తున్నాను. రాజు జూలియా అక్క కొడుకు. రాజ్ ఈస్ జూలియాస్ సిస్టర్స్ సన్. వహ జూలియా కా సేబ్ హై. వహ అది జూలియా జూలియా కా సేబ్ హై. సేబ్ అంటే యాపిల్. సేబ్ అనేది మేల్ జెండర్ కిందకి వస్తుంది కాబట్టి కా అనేది యూజ్ చేశాము. వహ జూలియా కా సేబ్ హై. అది జూలియా యాపిల్. దట్ ఈస్ జూలియాస్ యాపిల్. రాజ్ కా స్కూల్ అమెరికా మే హై. ఇక్కడ స్కూల్ అనేది మేల్ జెండర్ కిందకి వస్తుంది కాబట్టి రాజ్ కా అనేది యూజ్ చేశాము. రాజ్ కా రాజ్ యొక్క స్కూల్ అమెరికా మే హై అమెరికాలో ఉంది. రాజ్ స్కూల్ ఈస్ ఇన్ అమెరికా. జూలియా భారత్ మే నహీ రహతీ హై. జూలియా భారత్ మే భారతదేశంలో నహీ రహతీ హై ఉండదు. జూలియా డజంట్ లివ్ ఇన్ ఇండియా. ఉస్కీ బెహన్ హర్ దిన్ స్కూల్ జాతీ హై. ఉస్కీ ఆమె యొక్క బెహన్ అక్క లేదా చెల్లి హర్ దిన్ ప్రతిరోజు స్కూల్ జాతీ హై స్కూల్కి వెళ్తుంది. ఉస్కీ బెహన్ హర్ దిన్ స్కూల్ జాతీ హై ఆమె అక్క ప్రతిరోజు స్కూల్కి వెళ్తుంది. హర్ సిస్టర్ గోస్ టు స్కూల్ ఎవ్రీ డే. పీటర్ అమెరికా సే హై. పీటర్ అమెరికా సే హై అమెరికా నుండి వచ్చాడు. అమెరికా సే ఆతా హై అనొచ్చు, లేకపోతే అమెరికా సే అని కూడా అనొచ్చు. రెండిటికి ఒకటి అర్థం వస్తుంది. పీటర్ అమెరికా నుండి వచ్చాడు. పీటర్ ఈస్ ఫ్రమ్ అమెరికా. ఉస్కా ఘర్ ఔర్ తేరా ఘర్. యాక్చువల్గా ఉస్కా అంటే అతని యొక్క అని అంటాము, కానీ ఇక్కడ ఘర్ అనేది వచ్చింది అంటే మేల్ జెండర్ కిందకి వస్తుంది ఘర్ అనేది. కాబట్టి ఉస్కా అనే దానికి ఇక్కడ రెండు అర్థాలు వచ్చేసాయి. అతని ఇల్లు లేదా ఆమె ఇల్లు అనొచ్చు అనమాట. ఔర్ మరియు తేరా ఘర్ నీ ఇల్లు. ఉస్కా ఘర్ ఔర్ తేరా ఘర్ అతని ఇల్లు లేదా ఆమె ఇల్లు మరియు నీ ఇల్లు. హిస్ ఆర్ హర్ హౌస్ అండ్ యువర్ హౌస్. ఉస్కా ఘర్ అమెరికా మే హై. ఉస్కా అతను లేదా ఆమె ఇల్లు అమెరికా మే హై అమెరికాలో ఉంది. ఉస్కా ఘర్ అమెరికా మే హై అతని యొక్క ఇల్లు లేదా ఆమె యొక్క ఇల్లు అమెరికాలో ఉంది. హిస్ హౌస్ ఆర్ హర్ హౌస్ ఈస్ ఇన్ అమెరికా. వహ తేరా ఘర్ నహీ హై. వహ అది తేరా ఘర్ నీ ఇల్లు నహీ హై కాదు. వహ తేరా ఘర్ నహీ హై అది నీ ఇల్లు కాదు. దట్ ఈస్ నాట్ యువర్ హౌస్. ఉస్కా నామ్ క్యా హై. ఇక్కడ నామ్ అనేది మేల్ జెండర్ కిందకి వస్తుంది కాబట్టి ఉస్కా అంటే అతని యొక్క లేదా ఆమె యొక్క అని యూజ్ చేస్తాము. నామ్ పేరు, క్యా హై ఏమిటి. ఉస్కా నామ్ క్యా హై అతని పేరు లేదా ఆమె పేరు ఏమిటి. వాట్ ఈస్ హిస్ నేమ్ ఆర్ హర్ నేమ్. ఉస్కా నామ్ రామ్ హై. ఉస్కా అతని యొక్క నామ్ పేరు రామ్ హై రామ్. ఉస్కా నామ్ రామ్ హై అతని పేరు రామ్. హిస్ నేమ్ ఇస్ రామ్. భారత్ మేరా ఘర్ హై. భారతదేశం మేరా నా యొక్క ఘర్ హై ఇల్లు. భారత్ మేరా ఘర్ హై భారతదేశం నా ఇల్లు. ఇండియా ఈజ్ మై హోమ్. హర్ ఆద్మీ స్కూల్ జాతా హై. హర్ ప్రతి ఆద్మీ మనిషి స్కూల్ జాతా హై స్కూలుకు వెళ్తాడు. ఎవ్రీ మెన్ గోస్ టు స్కూల్. ఉస్కా భాయి ఆమిర్ హై. ఉస్కా అతని యొక్క భాయి అన్న లేదా తమ్ముడు అమీర్ హై అమీర్. ఉస్కా భాయి ఆమిర్ హై అతని అన్న లేదా అతని తమ్ముడు ఆమిర్. హిస్ బ్రదర్ ఈస్ ఆమిర్. ఈ వీడియోలో మీకు కా గురించి కే గురించి అర్థమైతే కామెంట్లో ఎస్ అని టైప్ చేయండి. అలాగే ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.